నేడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా దాటిపోయి బాలీవుడ్ మూవీలతో పోటీ పడుతూ ఉన్నాయి. మా రేంజ్ లోకల్ కాదు, ఇంటర్నేషనల్ అని టాలీవుడ్ సత్తా చాటుతోంది. ఆ రేంజ్ ఉన్న తెలుగు హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. కొంతకాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న అతడు రెట్టించిన ఉత్సాహంతో దేవరా అనే హై వోల్టేజ్ యాక్షన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవరాలో ఎన్టీఆర్ రోల్స్తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా లీక్ అయిపోయాయి. ప్రజెంట్ ఆ లీక్ అయిన వివరాలపై ఓ లుక్ వేద్దాం. ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరా సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియా మొత్తం దేవరా సినిమా ఊపేసే విధంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ అందులో కొన్ని మూవీస్ మాత్రమే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో సందడి చేయాలంటే ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రమోషన్స్ తప్పనిసరి. ప్రజెంట్ దేవరా మూవీకి అదే చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్తో కుమ్మేస్తున్నారు. దేవరా ప్రమోషన్స్ విషయంలో తారక్ ఎక్కడా తగ్గటం లేదు. ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ దేవరా మూవీ కంటెంట్ గురించి చెబుతూ వీలైనంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ పైన, యాక్టర్స్ పైన ఎన్టీఆర్ ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవరా టీమును సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో జాన్వీ చుట్టమల్లే సాంగుకు లిప్ సింక్ కాలేదని చెప్పింది. అదేమీ లేదని, ఫిమేల్ సాంగ్ అదని, జాన్వీ లిప్ సింక్ అదుర్స్ అంటూ ఎన్టీఆర్ తనను వెనకేసుకొచ్చారు. So how many songs you are involved? Two. Lip sync के साथ. Yeah. चुट्टमले में थोड़ा कम लिप सिंक था. कौन सा था? क्या था? चुट्टमले में ही ज्यादा लिप सिंक था. अच्छा? Because that's complete female song ना. नहीं, तो आपका गाना है बॉस्को सर ने कुछ ऐसे without lip sync. अच्छा, yeah, but that's okay. But लेकिन that's actually a proper lip sync song for her. మరోవైపు టెక్నికల్ విషయాలు సందీప్ ప్రస్తావించారు. గ్రాఫిక్స్, సీజే గురించి ఎలా వాడారని కొరటాల శివను సందీప్ ప్రశ్నించారు. దీనికి అవసరానికి తగ్గట్టుగా వాడామని సింపుల్గా శివ సమాధానం చెప్పినా ఎన్టీఆర్ మాత్రం మొత్తం వివరాలు చెప్పేస్తాడు. See, unless and until you get yourself into it, you really wouldn't understand the complications of CGI. Like what can be done. See, VFX is a complete different subject for people to learn, especially for filmmakers like you and Shiva. I think that's more important because it's not like, पीछे मशाल चाहिए CGI में रख दो. नहीं. Is there only 3D at any point? Are you making any 3D prints? No, sir. We had the idea, but yeah, I'm sure. But we are releasing it in IMAX for sure. Okay, wow. But water episode 3D will be great. Yes, but Imagining the water probably we'll do that for part 2. ఈ సందర్భంగా మూవీలో చంద్రుడిని చూపించిన విధానం కూడా అదుర్స్తని ఎన్టీఆర్ కొరటాల శివపై ప్రశంసలు కురిపించారు. కొరటాల దెబ్బకి CJI టీం ఫుల్ వర్క్ అని, చంద్రుడిని ఎలా చూపించామంటే అంటూ ఎన్టీఆర్ చెప్పారు. దేవరా మూవీ ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని సందీప్ ప్రశ్నిస్తే 5 భాషలు రిలీజ్ చేస్తున్నామని శివ ఆన్సర్ ఇచ్చారు. దేవరా ఎలాంటి స్టోరీ అనే ప్రశ్నకు ఎన్టీఆర్ జోక్యం చేసుకుని యాక్షన్ డ్రామా కన్నా బావుంటుందన్నారు. ఎన్టీఆర్ మూవీస్లో ప్రత్యేకంగా ఏమైనా వెపన్స్ చేస్తున్నారని సందీప్ ప్రశ్నిస్తే దేవరాలో వెపన్స్ చూస్తే మీకే అర్థమవుతుందని రిప్లై ఇచ్చారు. దేవరాను అసలు 2 పార్ట్స్గా తీయాలనుకోలేదని మరో సెన్సేషన్ న్యూస్ను ఎన్టీఆర్ లీక్ చేశారు. ఈ మూవీలో బైరా క్యారెక్టర్ ఎంట్రీ కాగానే సీక్వెల్ ప్లాన్ చేయాల్సి వచ్చిందని, ఆ క్రెడిట్ మొత్తం సైఫ్ అలీ ఖాన్ది అని ఎన్టీఆర్ చెప్పారు. దీంతో సర్ప్రైజ్ అవ్వటం సందీప్ వంతైంది. Crime, drama, betrayal, friendship. All. It's full Navarasa, I think. Action drama. Predominantly it's action drama. Yeah, it's predominantly action high drama, octane action drama. Yeah. I think the script says it also, the way the name's weapon. written. And that's why we have all weapons there. Yeah, So yeah. basically it's Yeah. That's I only noticed the weapon, the D. no, but Actually, it's all weapons. It's all weapons. It's interesting. జాన్వీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని సందీప్ ప్రశ్నకు ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. అసలు జాన్వీది గ్లామర్ క్యారెక్టర్ కానే కాదని, తనది కీ రోల్ అని మూవీలో జాన్వీ క్యారెక్టర్ తారక్ రివీల్ చేశారు.
ఆ క్యారెక్టర్ పేరు తెలుగులో అర్థం బంగారం అని కూడా చెప్పేశారు. Anvi's, her character's name is Tangam. What you're going to see, beautiful love story which is there in the film, is just not a love story because you need to have a romantic track in a movie. It's not that. Yeah. Janvi's character is completely interwoven with Devara as a movie, and I think the part 2 is going to be a delight to తంగం అంటే గోల్డ్ కదా. yes, Tangam and the Golden. మరోవైపు ఇంటర్నేషనల్ మూవీలు తీయాలంటే డైరెక్టర్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని, వాటిని యూజ్ చేయటం తెలుసుకోవాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. సెకండ్ పార్ట్లో గ్రాఫిక్స్ కంపల్సరీ అని, మీరు ఊహించని ప్రపంచంలోకి దేవరా తీసుకెళ్తుందని శివ చెప్పారు. మీరు ఎవ్వరూ ఊహించని సర్ప్రైజెస్ దేవరాలో ఉన్నాయని కొరటాల శివ మరింత క్యూరియాసిటీ పెంచేశారు. మొత్తానికి ఈ టీం చిట్ చాట్ లీక్ అవటంతో నెట్టింట వైరల్ అవుతోంది.